హాయ్ అండి, వన్ మోర్ మినీ బ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఇది వచ్చేసి ఫ్రైడే మినీ బ్లాగ్ అండి. సో మార్నింగే పూజ అటు చేసేసుకున్నాండి. సో పూజ చేసినప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను, అస్సలు వీలుపడలేదండి. సో గబగబా పూజ చేసుకొని పిల్లల్ని స్కూల్కి దిగబెట్టానండి. సో ఇలా చేసుకున్నానండి ఫ్రైడే పూజ అయితే. ఈరోజు అమ్మవారికి ప్రసాదం వచ్చేసి రవ్వ కేసరి చేశానండి. చాలా బాగా వచ్చిందండి. సో ఇలాగా మా చెట్లకు పూసిన పువ్వులతో మందార పువ్వులు, కనకాంబరాలు అయితే కొన్నానండి. మా చెట్టు తక్కువ కదా, కొంచెం వస్తాయని కొని తీసుకున్నాను. అమ్మవారికి పెట్టాను, అలాగే నేను కూడా కొంచెం పెట్టుకున్నానండి. సో అలాగే పిల్లల్ని స్కూల్కి దిగబెట్టి వచ్చేసరికి 9 అయిందండి. ఇంకా చాలా విపరీతమైన కాళ్ళు నొప్పులు వచ్చి కాసేపు అలాగే ఒక 1 అవర్ పాటు కూర్చొని ఉండిపోయాను. ఇంకా లెగిసి కోళ్ళకి నీళ్ళు పెట్టి ఇదిగోండి వంట స్టార్ట్ చేశాను. ఆల్రెడీ రైస్ అయిపోయిందండి. సో ఇక్కడ వచ్చేసి మా వారికి చికెన్ వండుతున్నానండి. ఈ చికెన్ వచ్చేసి మా వారు చికెన్ పికిల్ చేయమని తెచ్చుకున్నారండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు చికెన్ పికిల్ చేశానండి, చాలా బాగా వచ్చింది. కాకపోతే ఒకటే మిస్టేక్ అయింది. ఏంటంటే ముక్క అనేది చాలా గట్టిపడిపోయిందండి ఫస్ట్ టైం చేయడం, కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఆల్రెడీ అయిపోతుంది. ఇదిగోండి ఆల్రెడీ అయిపోయింది, కొంచెమే ఉంది, కానీ టేస్ట్ చాలా బాగా వచ్చింది. కాకపోతే ముక్క ఏంటంటే ఎక్కువసేపు వేపడంలో కొంచెం గట్టిపడ్డదనమాట. మళ్ళీ చేయమన్నారు కానీ మా వారు నేను చేయను, కావాలంటే మీరే చేసుకోండి అని చెప్పి చేయలేదు. ఇంకెలాగా చికెన్ పికిల్ చేయలేదు కదా, సర్లే అని కర్రీ చేసేద్దామని, కొంచెం మెత్తని ముక్కలు కదండి దగ్గరికి వండొద్దాం అని చెప్పేసి కర్రీ చేస్తున్నాను. అండ్ మేము వచ్చేసి నాన్ వెజ్ తినాం కదండి. మాకు వచ్చేసి నైట్ వర్షం పడ్డదండి. మాది కాసి క్లైమేట్ చల్లగా ఉంది కదండి. బగారాను వండి కాబోలి పొటాటో కర్రీ చేస్తానండి, అదే ఉంది. ఇంక సర్లే మాకు ఇది సరిపోద్దని చెప్పేసి ఇంకేం వండలేదండి. వండే ఓపిక కూడా లేదండి. స్కూల్కి దిగబెట్టి వచ్చేసరికి ఎండలో వచ్చాను, మంచి ఎండలోని. సో చాలా నీరసం వస్తుంది. అందులో ఆటోలో దొరకలేదు, నడుచుకొని వచ్చాను ఇంటికి. సో అందుకని ఓపిక లేదు. ఇంకా బట్టలు కూడా ఉతకలేదండి ఈరోజు, ఇంక ఉతికే ఓపిక లేదు. సో నెక్స్ట్ వచ్చి మా అత్తగారు వచ్చేసి ఊరి నుంచి వచ్చేటప్పుడు ఇలా మినపప్పు తెచ్చారండి. సో రేపు సాటర్డే టిఫిన్కి ఇడ్లీకి నానబెడదాం అనుకుంటున్నానండి. దోశలకి నానబెడదాం అనుకున్నాను యాక్చువల్లీ, కానీ మా దోశ పెన్ను చూడడానికి అంత చక్కగా ఉందండి. 400 పెట్టుకున్నాను, అస్సలు పని చేయట్లేదండి. చూడండి ఎంత బాగుందో. దోశలు రావట్లేదండి. ఆన్లైన్ రాస్తున్నాను, ఏం చేసినా రావట్లేదు. ఏమైనా టిప్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏం చేస్తే దోశలు వస్తాయని. కొన్ని దోశ బ్యాటర్ తప్పు ఏం బాగాలేదు అనుకుంటే అదేం లేదండి, వేరే వాళ్ళు దోశ పెన్ను తెచ్చేస్తే దోశలు అంచక్క వస్తున్నాయండి. మా దోశ పెన్ను మీద ఇడ్లీ రుబ్బుతూ వేసినా రావట్లేదు, ఆమ్లెట్ వేసినా రావట్లేదు, దోశ వేసినా రావట్లేదండి. చికాకు వచ్చేస్తుంది. అందుకే దోశ బ్యాటర్ వేయడం మానేస్తానండి, ఇడ్లీకే వేస్తున్నాను. సో వంట చేసి పప్పు నానబెట్టేసి